నమస్కారం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేటి తరం వ్యవసాయ రంగంలోకి రావటం లేదు. ఇది కరెక్ట్ కాదంటున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన యువ రైతు. చదివింది ఇంజనీరింగ్. సింగపూర్లో నెలకు 4 లక్షల రూపాయల ఉద్యోగం. ఇవన్నీ వదిలేసి ఇండియాకు వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. ఎందుకలా? ఉద్యోగం కంటే వ్యవసాయమే లాభసాటనా, లేక అంతకు మించిన సంతృప్తనా? 4 గోడల మధ్య ఉద్యోగాన్ని వదిలి మట్టి సువాసనల వైపు ఎందుకు మళ్లాల్సి వచ్చింది? చూద్దాం ఇవాల్టి నేల తల్లిలో. ప్రదీప్ రెడ్డి వ్యవసాయం గురించి మాట్లాడాలంటే తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఇతని గురించే చర్చించుకుంటున్నాయి. కారణం ఇతను అనుసరిస్తున్న విధానం. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రదీప్ రెడ్డి ఏడాది క్రితం వరకు సింగపూర్లో జాబ్ చేసేవాడు. జీతం ఎంతో తెలుసా? నెలకు 4 లక్షలు. అవును, అక్షరాల 4 లక్షల రూపాయలు. ప్రదీప్ రెడ్డికి మట్టి సువాసనల మీద ఉన్న ఆసక్తి అతన్ని ఎక్కువ కాలం అక్కడ ఉండనివ్వలేదు. సొంత ఊరు, వ్యవసాయం పైన ఉన్న ప్రేమ ముందు 4 లక్షల రూపాయల జీతం నిలబడలేదు. అందుకే వాటన్నింటినీ వదులుకున్న ప్రదీప్ రెడ్డి సాఫ్ట్వేర్ నుంచి సాగువైపు మళ్లాడు. ఫస్ట్ నుండి కూడా నా ఆలోచన అంతా వ్యవసాయం పైనే ఉండేది. ఇండియాకు తిరిగి రావాలి, మన సొంతగా ఏదైనా చేసుకోవాలి. సో సొంతగా నాకు నచ్చిన బెస్ట్ ప్రొఫెషన్ వచ్చేసి అగ్రికల్చర్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ దూరంగా వెళ్తున్నారు వ్యవసాయానికి. ఎందుకంటే అది లాభసాటిగా లేదు, గిట్టుబాటు అయితే లేదు. ఫస్ట్ గిట్టుబాటు అయితే లేదు అంటే పెట్టిన పెట్టుబడులు కూడా వస్తలేదు అంటున్నారు. తర్వాత లాభసాటి అంటే అసలు లాభాలు ఇంకా మొత్తానికి అసలు ఆ మాటనే లేదు. సో అందరూ ఏ ఆప్షన్ లేని వాళ్ళు మాత్రమే వ్యవసాయంలో కొనసాగుతున్నారు. ఏదైనా చిన్న ఉద్యోగం దొరికినా కూడా పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల పట్టణీకరణ కూడా పెరుగుతుంది, అర్బనైజేషన్. సో దానివల్ల చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సో మనకు ఇన్ని విలేజెస్ ఇన్ని ఉన్నాయి. సో వీలైనంత వరకు ఎక్కడిదక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే కొంచెం బాగుంటుంది. అట్లీస్ట్ ఈవెన్ దగ్గర సిటీస్లో ఇప్పుడు ఎక్కువ మంది నేటి యువత అంతా హైదరాబాద్కి వెళ్ళడము ఉద్యోగ అన్వేషణలో. సో అట్లా దానివల్ల హైదరాబాద్లో కూడా చాలా మంది అవుతున్నారు, అర్బనైజేషన్ బాగా పెరుగుతుంది. సో నా మెయిన్ ఫోకస్ ఫస్ట్ నుండి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఏదైనా మనం సొంతంగా చేసుకోవాలి. కానీ మనం మిడిల్ క్లాస్ నుండి వచ్చాము కాబట్టి సో ఫస్ట్ ఎక్కడైనా జాబ్ చేయాలి, తప్పదు, ఎంతో కొంత సంపాదించుకోవాలి, మనం ఫస్ట్ నిలదొక్కోవాలి. ఆ తర్వాత మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 8.5 9 ఇయర్స్ చేశాను. సో అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చాను 2015లో. అక్కడ ఉన్నప్పుడు కూడా రకరకాల ప్రయోగాలు చేసేది వ్యవసాయంలో. అన్ని రీసెర్చ్ చేస్తుండే, ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండే, రకరకాల ఫార్మర్స్తో మాట్లాడుతుండే, ఫోన్లో మాట్లాడుతుండే. ఇండియాకి వచ్చినప్పుడల్లా విజిట్ చేస్తుండే, ఫీల్డ్ విజిట్స్ కంపల్సరీ. ఏదో ఒక రైతు ఫీల్డ్కి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండడం, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏం పాటిస్తున్నారు, కొత్త పద్ధతులు ఏంటి, ఇవన్నీ చూడడం జరుగుతుండే. అది మనకు కొంచెం కలిసి వచ్చింది. సో నేను అక్కడ ఉన్నప్పుడు కూడా మా వాళ్ళతో కొన్ని చేయించాను రకరకాల ప్రయోగాలు. సో మేకలు పెంచాము, నాటుకోలు పెంచాము, టర్కీ కోళ్ళు పెంచాము. సో తర్వాత బీర తోట వేసాము, అది ఆర్గానిక్లో చేసాము. కొంచెం ఈల్డింగ్ తక్కువ వచ్చింది, కానీ క్వాలిటీ మాత్రం బాగా ఉండేది. సో అట్లా రకరకాల ప్రయోగాలు చేస్తూ, కానీ అప్పుడు మనం పార్ట్ టైం, అది అక్కడ ఉండి ఇక్కడ చేపించడం. సో మన ఆలోచన వేరే ఉంటుంది, ఇక్కడ చేసే వాళ్ళది వేరే ఉంటుంది. సో దానివల్ల అంత సక్సెస్ కాలేకపోయినాం. సో అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే మనం ప్రత్యక్షంగా రావాలి, ఇమీడియట్గా మన ఓన్గా చేయాలి ఫుల్ టైం. సో అట్లా డిసైడ్ అయిపోయి 2015 డిసెంబర్లో ఉద్యోగానికి రిజైన్ చేసేసి డిసెంబర్లో ఇండియాకి తిరిగి వచ్చాను. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఈ యువ రైతు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నత చదువులు పూర్తి చేశాడు. అనంతరం 2007లో సింగపూర్ వెళ్లి 3 కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. చివరికి 2015లో ఇండియాకు తిరిగి వచ్చే సమయానికి ఇతని జీతం 4 లక్షలు. సొంతూరికి వచ్చి వ్యవసాయం చేయాలన్నది తన ఆశయం. ఏ నైపుణ్యం లేనివారే వ్యవసాయం చేయాలా? చదువుకున్న యువకులు సాగును చేపట్టి అద్భుతాలు సృష్టించే అవకాశం లేదా? దీన్నే ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఈ యువ రైతు. ఎక్కువ ఉండేది కరీంనగర్లోనే, ఇల్లు అంతా కరీంనగర్లోనే కాబట్టి కరీంనగర్కు దగ్గర ఏదైనా ఉంటే బాగుంటుంది. సో కరీంనగర్ దగ్గరలో కూరగాయలు పండియాలనుకున్నాం మెయిన్గా. కూరగాయలు ఏంటంటే మనకు రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంది, రెగ్యులర్ పని ఉంటుంది, చాలా పని ఉంటుంది, ఇన్కమ్ కూడా రెగ్యులర్గా వస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్లో కూడా నెల నెల జీతం వచ్చేది. సో అట్లా జీతం వచ్చినట్టే
మనకి ఇక్కడ కూడా రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి, నెల నెల డబ్బులు రావాలి కాబట్టి సో కూరగాయలు ఎంచుకున్నాము. అది సిటీకి దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో, మన ఇంటికి దగ్గర ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మల్కాపూర్ విలేజ్లో ఒక 7 acres లీజ్ తీసుకున్నాం ల్యాండ్. సో మే 1st లీజ్ తీసుకొని ఇదంతా డెవలప్ చేసి డ్రిప్ సిస్టమ్ పెట్టాము. ఇదంతా డెవలప్ చేసేసి మొత్తం ఫస్ట్ మే 25th 26th వరకు మనకు విత్తనం పెట్టడం జరిగింది. సో ఫస్ట్ కూరగాయల్లో మనం ఒక 4 రకాలు ఎంచుకున్నాం: బీర, కాకర, బుడగాకర, కూరదోస. సో ఈ 4 రకాలతో పాటుగా మనకు ఫ్లోరికల్చర్ పండుగలను దృష్టిలో ఉంచుకొని, సో మనకు రకరకాల పండుగలు ఉన్నాయి. ఇప్పుడు మన వినాయక చవితి నుండి దసరా, దీవాలి, బతుకమ్మ పండుగ ఉంది, కార్తీక మాసం, అయ్యప్ప పూజలు, సంక్రాంతి. సో ఈ సంక్రాంతి వరకు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకొని బంతిపూలు కూడా స్టెప్ వైజ్ పెట్టడం జరిగింది. సో ఇది బంతిపూలతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్, న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. సో ఫస్ట్ ఏదైనా పెస్ట్ ఉంటే మనకు బంతిపూల పైన వస్తుంది, బంతి చెట్టు పైన వస్తుంది, ఈ స్మెల్ వల్ల కానీ, ఈ పసుపచ్చ కలర్ వల్ల కానీ. సో దీనిపైన స్ప్రే కొడితే మనకు ఎలాంటి హాని జరగదు, ఎందుకంటే ఇది తినే వస్తువు కాదు. సో కూరగాయల పైన కొట్టే కంటే దీనిపైన కొట్టడం మేలు. సో అందువల్ల కూడా ఇప్పుడు మీకు ఏ లైన్ చూసినా కూడా మన ఫీల్డ్లో మధ్యలో ఒక బంతి లైన్ ఉంటుంది కంపల్సరీ. సో అట్లా పెస్ట్ కంట్రోల్ అవుతుంది, మనకి ఇది అడిషనల్ ఇన్కమ్ కూడా. పండుగలప్పుడు మంచి రేట్ ఉంటుంది కాబట్టి గిట్టుబాటు అవుద్ది అట్లా. ఫస్ట్ ఈల్డింగ్ వచ్చేసి జూలై 17th స్టార్ట్ అయింది బీరా. సో బీరా హార్వెస్ట్ చేస్తున్నాము, రెగ్యులర్గా మార్కెట్కి తీసుకెళ్తున్నాం, అమ్ముతున్నాం. సో స్లోగా మార్కెట్ ప్రైసెస్ తగ్గడం చూస్తున్నాం. 25 రూపీస్కి వచ్చింది, 20 రూపీస్కి వచ్చింది. సో అప్పుడు మనం ఆ ఆలోచన వచ్చింది, మనం ఇప్పుడు అసలే కొత్తగా సాగు చేస్తున్నాం, దిగుబడి కూడా అంతగా రాలేదు. సో అనుకున్నంత రాలేదు, ఎందుకంటే ప్రాక్టికల్ అనుభవం లేదు ముందు. సో అప్పుడే ఆలోచన వచ్చింది ఏంటంటే మనం డైరెక్ట్ మార్కెట్ ఎందుకు చేయకూడదు. సో వాళ్ళకి ఇచ్చినప్పుడు కన్జ్యూమర్కి అందే ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది మనం ఇచ్చే ప్రైస్ కంటే. సో మనకు సగమే వస్తుంది, మళ్ళీ ఈల్డింగ్ కూడా ఎక్కువ లేదు. సో అప్పుడు ఆలోచన వచ్చింది, ఓకే మనం కొంచెం ఎక్కువ రేట్లో అమ్ముకుంటే కన్జ్యూమర్కి డైరెక్ట్గా వాళ్ళకు బెనిఫిట్ అవుద్ది, మన ఈల్డింగ్ తక్కువ వచ్చినందుకు మనకు బెనిఫిట్ అవుద్ది. సో ఆ ఉద్దేశంతో మనం ఏం చేసాం, రోజు నా కారులోనే తీసుకెళ్ళి హోల్సేల్లో ఇస్తుండే. దాని బదులు నేనేం చేశాను, ఆ కారు అలాగే బాక్సులో పెట్టేసి మన ఐటమ్స్ అన్నీ గ్రేడింగ్ చేసి మంచిగా SRR కాలేజ్ దగ్గర, కరీంనగర్లో డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అక్కడ వాకర్స్ వస్తారు ఎక్కువ. సో అక్కడ మార్నింగ్ 6 o'clockకి వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది కారులోనే. సో కార్లో పెట్టగానే మనకు ఫ్రెష్ ఐటమ్ ఉంటుండే, గ్రేడింగ్ చేసి ఉంటుండే, నీట్గా ఉంటుండే. సో అట్లా కన్జ్యూమర్స్ ఒకసారి చూడగానే తీసుకెళ్ళిపోయారు. సో ఇమ్మీడియట్గా ఒక 1/2 hour 1 hourలో అన్నీ ఖాళీ అయిపోయేది, మనం ఉన్న 3 items 4 items. సో అట్లా స్లోగా మార్కెటింగ్ స్టార్ట్ చేశాము. సో అప్పుడు మనకు స్లోగా లాభసాటిగా తయారవడం స్టార్ట్ అయింది. మనకు హోల్సేల్ ఇచ్చే కంటే ఒక 20-30%, 40% సమ్టైమ్స్ అట్లా ఎక్కువ వచ్చింది. సో అట్లా ఎక్కువ వచ్చిన కొద్దీ మనకి ఈల్డింగ్ తక్కువ వచ్చినందుకు సెట్ అయిపోయింది. నేలతల్లి కార్యక్రమంలో గురువారం ప్రశ్న: ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ఈ ఏడాది ప్రారంభించింది. దీనికి సమాధానం అవును. వ్యవసాయ బీమాలో మార్పులు చేసిన కేంద్రం ఫసల్ బీమా యోజనను ఖరీఫ్ నుంచి అమల్లోకి తెచ్చింది. సరైన సమాధానం పంపి లక్కీ విన్నర్ గా ఎంపికయ్యారు వసంత్ రెడ్డి. కంగ్రాట్స్ వసంత్ రెడ్డి గారు. స్టెర్లింగ్ పంప్స్ వారి డిస్కౌంట్ ఆఫర్ మీకు త్వరలో అందుతుంది. నేలతల్లి కానుకలో ఇవాల్టి ప్రశ్న: తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు అవును అనుకునే వాళ్ళు NT స్పేస్ Y స్పేస్ నేమ్ అని టైప్ చేసి 549936 కి SMS చేయండి. కాదు అనుకునే వాళ్ళు NT స్పేస్ N స్పేస్ నేమ్ అని టైప్ చేసి 549936 కి SMS చేయండి. సరైన సమాధానం చెప్పండి, పంపు సెట్ల పైన భారీ డిస్కౌంట్లు పొందండి. ఉద్యోగం వదిలి సొంతూరు వచ్చాడు. వ్యవసాయం చేయాలన్నదే ఆయన లక్ష్యం. మరి ఏ పంట వేయాలి, ఏ పంట సాగు చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలేవని శోధించాడు. చివరకు కూరగాయల సాగు వైపు మళ్ళాడు. పాతకాలం నాటి పద్ధతులకు ఆధునికతను జోడించి ముందుకు సాగుతున్నాడు. ఎక్కువ మంది రైతులు సంప్రదాయంగా వచ్చే ఒకే పంటను వేసి నష్టం వస్తే చేతులు కాల్చుకుంటారు. ప్రదీప్ రెడ్డి అలా చేయలేదు.
ఉద్యోగంలో నెలవారీగా జీతం వచ్చినట్లే వ్యవసాయంలోనూ రావాలనుకుంటాడు. అందుకే కూరగాయలు సాగు చేస్తున్నాడు. కాకర, బీర, బోడకాకర, కూరదోస ఇలా 4 రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పండుగలను దృష్టిలో ఉంచుకొని పూలు పెంచడం ద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం ఉంటుందని అంటారు ప్రదీప్ రెడ్డి. అంతర పంటగా బంతి వంటివి వేసుకోవటం ద్వారా చీడపీడలను కంట్రోల్ చేయొచ్చని సూచిస్తున్నారు ఈ నేటి తరం రైతు. కొత్త కాబట్టి, కొత్త ఫీల్డ్ కాబట్టి బాగా అయింది. పందిర్లు వేసాము. వేరే పద్ధతిలో పందిర్లు వేస్తే మనకు దాదాపు ఎకరాన్ని 2 లక్షలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 1 లక్ష రూపాయలు వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 3.5 acres to 4 acresలో పందిరేసాను. ఈ సిస్టమ్ వచ్చేసి ఐరన్ యాంగ్లర్స్ వాడాను. సో ఐరన్ యాంగ్లర్స్తో కొంచెం ఖర్చు తక్కువ అవుద్ది. ఇది కౌలు భూమి కాబట్టి ఇన్స్టలేషన్ కూడా ఈజీ. రేపు మనం కావాలన్నా తీసుకెళ్ళిపోవచ్చు వాటిని. సో అదే కడీలతోటి కానీ సిమెంట్ పోల్స్ తోటి కానీ వేస్తే ఇన్స్టలేషన్ తీయడం చాలా పని అవుద్ది. సో ఈ పద్ధతి కూడా మనం వేసిన పద్ధతిలో ఇది వాల్ టైప్ అంటారు, గోడలాగా ఉంటుంది. సో దీంట్లో ప్లాస్టిక్ వైర్స్ వెళ్ళాము గోడలాగా, మిగతా అన్ని యాంగ్లర్స్ ఉంటాయి, ప్లస్ సపోర్ట్స్ కట్టాము. సో ఈ పద్ధతిలో మనకు దాదాపు 4 ఎకరాలకు ఒక 2 లక్షల కటీల్లో ఖర్చు వచ్చింది. ఇది మనకు ఒక 5 to 10 years లైఫ్ ఉంటుంది ఈ పందిర్ అనేది. ఫ్యూచర్ ప్లాన్ కూడా రసాయనాలు వీలైనంత వరకు తగ్గియాలి, ఈవెన్ అవసరమైతే కంప్లీట్గా మొత్తానికే ఆపేయాలనే ఆలోచన కూడా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్లో. ఎక్కువ మంది రైతులు పంటను మార్కెట్లో గాని దళారులకు గాని విక్రయిస్తుంటారు. ఫలితంగా కిలో కూరగాయలను 12 రూపాయలకు విక్రయిస్తే అది వినియోగదారునికి చేరేసరికి 24 రూపాయలు అవుతుంది. రైతే నేరుగా వినియోగదారునికి అందిస్తే ఆ ఆదాయం తనకే వస్తుందన్న ఉద్దేశంతో నేరుగా విక్రయిస్తున్నాడు. ఫలితంగా ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు. ఎక్కువ దిగుబడి, నాణ్యత పెంచడానికి పందిళ్లపై కూరగాయలు పండిస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ వ్యవసాయం వదిలిపెట్టి పట్టణాలకు కానీ ఏదైనా చిన్న జాబ్ దొరికినా కూడా పట్టణాలకు వెళ్ళిపోయి చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళకు మనం చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అగ్రికల్చర్లో కూడా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు కొన్ని కొత్త పద్ధతులు పాటిస్తూ. ఇదే మన పాత పద్ధతుల్లో, ఇదే మన ఎస్పెషల్లీ తెలంగాణ జిల్లాలో చూస్తే చాలా వరకు ఎక్కువ పత్తి, వరి, మొక్కజొన్న ఇవే పంటలు ఉన్నాయి. ఇది మన ఇయర్లీ ఒకసారి వస్తుంది, లేకపోతే 6 నెలలకు ఒకసారి వచ్చే పంటలు. సో దాంట్లో ఏదైనా అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ డ్యామేజ్ అయిందంటే క్రాప్ మనకు మళ్ళీ కోలుకోలేము. ఆ 6 months కానీ ఆ 1 year పీరియడ్ కానీ మొత్తం పోతుంది. సో అట్లా కూడా ఎక్కువ వరకు లాసెస్ వస్తున్నాయి. సో అట్లా కాకుండా వాటితో పాటుగా అంతర పంటలు, కొన్ని రకాల కూరగాయలు, కొన్ని రకాల తోటలు లైక్ అరటి కానీ పపాయ కానీ ఒకటే పద్ధతులు మోనోక్రాప్కి వెళ్ళకుండా రకరకాల పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. సో మార్కెటింగ్ కూడా వీలైనంత వరకు ఓన్గా చేసుకుంటే బాగుంటుంది, కానీ అది అందరికీ సాధ్యం అవ్వదు. సో యాజ్ ఎ గ్రూప్ కానీ లేకపోతే ఇంకా రైతు బజార్లో అమ్ముకుంటే ఇంకా అది కూడా చాలా బెటర్. మనం అక్కడ అర్తిలో ఇవ్వడం కన్నా మనకు బెస్ట్ ప్రైస్ వస్తుంది, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్ వస్తుంది. పెట్టుబడులు వీలైనంత వరకు తగ్గించాలి, వీలైనంత వరకు ఆర్గానిక్ కానీ ఆర్ న్యాచురల్ కానీ కన్వర్ట్ అవ్వాలి. లైక్ బాగా పశువుల ఎరువు కానీ ఇంకా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. జీవామృతం అని మనకు రకరకాల న్యాచురల్ పెస్టిసైడ్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టుగా మన CSA బుక్లో రకరకాల మైక్రోన్యూట్రియంట్స్, ఫిష్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ యూస్ చేస్తూ వీలైనంత వరకు పెట్టుబడులు తగ్గిస్తూ కొంతవరకు అధునాతన పద్ధతులు పాటిస్తూ. ఎందుకంటే ఈ పెట్టుబడుల్లో ఇంకొకటి ముఖ్యమైన అంశం కూలీల కొరత, కూలీల ధరలు, అవైలబిలిటీ, వాళ్ళు దొరకరు టైంకి. సో దానికోసం కొన్ని లైక్ డ్రిప్ సిస్టమ్, ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఉంది. డ్రిప్ సిస్టంలో మనకు నీళ్లు కట్టాల్సిన పని లేదు. సో డ్రిప్ వేసి మనం ఖాళీ కంట్రోల్ వాల్స్ తిప్పుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫర్టిగేషన్, మన ఎరువులు కూడా డ్రిప్ ద్వారా అందించుకోవచ్చు. మన మల్చింగ్ పద్ధతి, ప్లాస్టిక్ మల్చింగ్ ఉంది, న్యాచురల్ మల్చింగ్ కూడా ఉంది, డ్రై మల్చింగ్. సో ఖర్చు పెట్టద్దు అనుకుంటే మనం న్యాచురల్ మల్చింగ్కి వెళ్ళొచ్చు. మన దగ్గర ప్యాడీ స్ట్రా కానీ పెసర్ల పొట్టు కానీ ఇవన్నిటితో న్యాచురల్ మల్చింగ్ కూడా వేసుకోవచ్చు. అది ఇంకా చాలా బెటర్ ప్లాస్టిక్ మల్చింగ్ కంటే. సో ఈ పద్ధతిలో మనం కలుపు నివారించుకోవచ్చు. అట్లాగే లేబర్ కాస్ట్ను కూడా తగ్గించుకోవచ్చు ఆ పద్ధతుల్లో. సో ఆ పద్ధతులు కూడా కొన్ని పాటించాలి. వ్యవసాయం అంటే నైపుణ్యం లేని యువకులు ఎంచుకునే రంగం కాదు, చదువుకున్న యువకులు కూడా చేపట్టే ఉపాధి మార్గం అంటారు ప్రదీప్ రెడ్డి. అందుకే సాగులో లాభాలు చూస్తూనే వినియోగదారుని ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత రైతుపైనే ఉందంటారు. అందుకే పురుగు మందులను తక్కువగా పిచికారీ చేస్తారు. అసలు వచ్చే రోజుల్లో రసాయనాలు లేకుండా కూరగాయలు పండించే ప్రయత్నం చేస్తానంటున్నాడు ఈ సాగుదారుడు. అందుకు అవసరమైన మార్గాలు అన్వేషిస్తానని చెబుతున్నాడు. నేను ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. సో ఈ పంట తర్వాత నెక్స్ట్ పంటలో ప్రయోగాత్మకంగా కొద్దిగా ఒక 1/2 acre కానీ 1 acre కానీ సో కంప్లీట్గా రసాయనాలు లేకుండా పండించి చూస్తాను.
సో అప్పుడు మనకు అది ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మిగతా రైతులకు కూడా మనం సూచనలు ఇవ్వచ్చు. సో దాంట్లో రకరకాలు ఉన్నాయి పద్ధతులు, అస్త్రాలు కానీ, మన జీవామృతం కానీ, ఈవెన్ అమినో యాసిడ్స్ కానీ. సో ఒక 3-4 ఉన్నారు మంచి సైంటిస్టులు వీటిపైన చేసిన వాళ్ళు. సో వాళ్ళ పద్ధతులన్నీ మన CSA వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. వాళ్ళ దగ్గర మంచి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళ బుక్స్లో ఆల్రెడీ చదివాము. సో వాటిలో నుంచి తీసుకొని మేము పాటించడానికి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం. పంట పండించామా, ఎంతో కొంతకు దళారీకి అమ్మామా అన్నది ముఖ్యం కాదు. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలి. సొంతంగా మార్కెట్ చేసుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఇంకో అడుగు ముందుకు వేసి రైతులంతా సంఘంగా ఏర్పడి తమ పంటలను అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు రావటానికి అవకాశం ఉందని అంటారు ప్రదీప్ రెడ్డి. రైతు పంట పండించినా ప్రభుత్వం మెరుగైన వస్తువులు కల్పించాలి. సంచార మార్కెట్లు వంటివి ఉంటే రైతుకు ఎక్కువ ప్రయోజనం. ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. అన్ని రంగాల్లో స్టార్టప్స్ వస్తున్నాయి. కానీ వ్యవసాయ రంగాన్ని ఆ లోటు వేధిస్తోంది. దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తానని అంటున్నారు ప్రదీప్ రెడ్డి. ప్రతి రైతు తమ ఉత్పత్తులకు ఒక బ్రాండ్ పెట్టుకుంటే మంచి బిజినెస్ అవుతుంది. ఇలాంటి ప్రయత్నాలతో యువతను వ్యవసాయం వైపు ఆకర్షితులను చేయొచ్చు. అన్నింటికీ రైతు ఆదాయానికి భద్రత కల్పించాలి. ఉద్యోగుల మాదిరే రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలి. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా రైతు ఉత్పత్తి ధరలు పెరగాలని కోరుతున్నారు ఈ అభ్యుదయ రైతు. కరీంనగర్ దగ్గరలో ఉన్న రైతులు మాత్రం పొద్దున రైతు బజార్కి వచ్చి అమ్ముకుంటున్నారు. సో అక్కడ ఎవరు మధ్యవర్తులు ఉండరు, ఖాళీ ఇక్కడ కూర్చొని అమ్ముకునే వాళ్ళు డైరెక్ట్ రీటైలర్స్కే వీళ్ళు డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు. సో దానివల్ల వాళ్ళ కమిషన్ ఏం పోదు, రైతులే కూడా ధర నిర్ణయించుకోవచ్చు మన క్వాలిటీని బట్టి. సో ఇట్లా రైతు బజార్లో చేసుకోవడం వల్ల ఆల్రెడీ చాలామంది సక్సెస్ అయ్యారు. మన దగ్గర ఉన్న కూరగాయల రైతులందరూ ఒక ఊరిలో కానీ, ఒక పక్కన ఊరిలో కానీ, మిగతా కమ్యూనిటీ లాగా ఏర్పడి ఆ రైతుల నుండి కూడా కొన్ని సేకరించి ఒక 10-15 రకాలు అమ్ముకోగలిగితే కొందరు కలిసి ఒక సొసైటీ లాగా ఏర్పడి అట్లా ఇంకా చాలా బాగుంటుంది. రైతుకి, కన్జ్యూమర్కి బాగుంటుంది 2 రకాలుగా. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఒకటి ఉంది, అది గైడ్లైన్స్ ఇంకా క్లియర్ లేదన్నారు. మాకైతే మేము కాంటాక్ట్ చేశాము. వాళ్ళు ఒక వెహికల్ ఇస్తున్నారు, వెజిటేబుల్స్ ఆన్ వీల్స్ అని. ఆల్రెడీ ఏపీలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా కొన్ని కనపడ్డాయి. సో అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇచ్చారు అవి. ఈసారి ఇంకా మన జిల్లాకు ఒకటి వచ్చిందని చెప్పారు, కానీ ఇంకా పూర్తి సమాచారం, క్లియర్ సమాచారం లేదు దానిపైన. సో అట్లాంటి వెహికల్స్ కూడా ముందుకు వచ్చిన రైతులకి, ఇప్పుడు ఆల్రెడీ మేము కార్లో చేస్తున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం, స్పేస్ సరిపోవట్లేదు. సో అట్లాంటి వెహికల్ కనుక ఒకటి ఇట్లాంటి రైతులకు ఇస్తారు. సొసైటీ పేరు మీద ఇస్తున్నారు ఇప్పుడు. సో సొసైటీ పేరు అంటే కూడా రైతులు కొంచెం అందరూ కలిసికట్టుగా రావాలి, సొసైటీ రిజిస్టర్ చేయాలి, ఆ సొసైటీ పేరు మీద తీసుకొని సేల్ చేయాలి. సో అదే ఏపీలో అయితే మనకు అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఇస్తున్నారు. పేపర్లో చదివాను, అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ సొసైటీస్కి, రైతు గ్రూప్స్ కానీ ఇస్తున్నారు. సో ఇప్పుడు అదే నేను వచ్చింది అగ్రి ఎంటర్ప్రెన్యూర్గా వచ్చాను. ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎక్కువ మన ప్రభుత్వం కూడా స్టార్టప్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈవెన్ సెంట్రల్ కానీ, మన స్టేట్, తెలంగాణ స్టేట్ ప్రభుత్వం కానీ టీ హబ్ అని అవన్నీ పెట్టారు. సో అగ్రి స్టార్టప్స్ ఎక్కువ లేవు మన దగ్గర. ఏమైనా స్టార్టప్ అంటే టెక్నికల్ స్టార్టప్, ఏదో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆర్ యాప్ రిలేటెడ్ అవే ఉన్నాయి. అగ్రి స్టార్టప్స్ ఎక్కువ లేవు. సో ఇప్పుడు మనకున్న దాన్ని అగ్రి స్టార్టప్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. సో దీన్ని ఒక ప్రాపర్ వ్యవస్థ లాగా, ఒక మార్కెటింగ్ ఒక పద్ధతిలో వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఆల్రెడీ మన బ్రాండ్ ఎంపీఆర్ ఫార్మ్స్, ఫార్మ్ ఫ్రెష్ బై ఎంపీఆర్ ఫార్మ్స్ అని పెట్టేసి ఒక బ్రాండ్ తీసుకెళ్తున్నాం. సో అట్లా ఎక్స్పాండ్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఒక స్టోర్ కానీ, వెజిటబుల్స్ ఆన్ వీల్స్, ఒక 3-4 వెహికల్స్. సో అట్లా ఒక స్టార్టప్లా కూడా మిగతా రైతులు, మిగతా యువకులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. మనం ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. వేరే రైతులు కూడా, వేరే యువకులు కూడా ఆలోచిస్తారు ఈ యాంగిల్లో. ఓకే, అగ్రి స్టార్టప్స్ కూడా ఉన్నాయి, అగ్రికల్చర్లో కూడా లాభసాటిగా ఉంటుంది, అగ్రికల్చర్లో కూడా ఏదో ఒకటి చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని ఇది కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. వాస్తవానికి ఎంత ఛాలెంజింగ్గా తీసుకున్నా మిగతా రంగాలకు ఉన్న భద్రత వ్యవసాయానికి లేదు. ఎందుకంటే ప్రకృతితో ముడిపడి ఉంది కాబట్టి. అతివృష్టి, అనావృష్టి వచ్చాయంటే రైతు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే రైతు కష్టానికి లెక్క వేసేటప్పుడు సమాజం కూడా ఆలోచించాలని అంటారు ప్రదీప్ రెడ్డి.
ప్రభుత్వం హైదరాబాద్లో పెట్టిన మాదిరే అన్ని పట్టణాల్లోనూ మన ఊరు మన కూరగాయలు లాంటి స్కీమ్ అమలు చేయాలని కోరుతున్నారు. ఏదైతే మనకు ఎంప్లాయీస్కి జీతాలు పెరిగినట్టుగా ఇప్పుడు కనీస మద్దతు ధర మనకు లేదు రైతులకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకప్పుడు ఒక 5-10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కూడా 5 రూపాయలకు 10 రూపాయలకు అమ్మిన టమాటో ఇప్పుడు కూడా 10 రూపాయలకే అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఈ టైంలో ఈ 10-15 ఏళ్ళలో మన ఎంప్లాయీ శాలరీస్ ఎంత పెరిగినాయి, మన ల్యాండ్ రేట్స్ ఎంత పెరిగినాయి, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది, కూలీల రేట్లు ఎంత పెరిగినాయి, పెట్టుబడులు ఎంత పెరిగినాయి, ఇవన్నీ పెరిగినా కూడా మనం కనీస మద్దతు ధర మాత్రం పెరగట్లేదు. సో మన కన్జ్యూమర్స్ కూడా కొందరు అర్థం చేసుకుంటున్నారు, ఓకే రైతుకు గిట్టుబాటు కావట్లేదు. కొందరు బార్గెన్ చేస్తారు, కొందరు చాలామంది అయితే మా స్టాల్కి వచ్చే వాళ్ళు మాత్రం అబౌట్ 80-90% వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఓకే రైతు బాధలు ఇవి ఉన్నాయి. సో ఎక్కువ మంది మా దగ్గర బార్గెన్ చేయరు, ఒక 10-20% మంది కొందరు బార్గెన్ చేస్తుంటారు. సో కన్జ్యూమర్స్ కూడా అర్థం చేసుకోవాలి, రైతులకు గిట్టుబాటు అవ్వట్లేదు, లాభసాటిగా లేదు, అందుకే అందరు వెళ్ళిపోతున్నారు. సో కొంచెం ప్రైసెస్ మంచిగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంప్లాయీ శాలరీస్ ఆల్రెడీ పెరిగాయి, కానీ రైతు రేటు మాత్రం పెరుగుతలేదు. 10 రూపాయల రేటుకి అదే 10 రూపాయలు టమాటా అమ్ముకోవాల్సి వస్తుంది 10-20 ఏళ్ళ నుంచి. ఇది మన ఊరు మన కూరగాయల బెస్ట్ ప్రోగ్రామ్. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి అట్లా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకు కర్ణాటకలో ఉంది వాళ్ళది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటి, వాళ్ళ సొసైటీ ద్వారా అన్నీ ప్రొక్యూర్ చేస్తారు గవర్నమెంట్ నుండి. వాళ్ళ బెంగళూరులో ప్లస్ మిగతా మేజర్ సిటీస్లో వాళ్ళ స్టోర్స్ ఉన్నాయి, వాళ్ళ నుండి కలెక్ట్ చేసి వీళ్ళు సేల్ చేస్తుంటారు ఈ ఆర్గనైజేషన్ ద్వారా. సో అట్లాంటిది ఇప్పుడు మన తెలంగాణలో స్టార్ట్ అయింది, అది కూడా మిగతా సిటీస్కి ఎక్స్పాండ్ అయ్యి రైతుల దగ్గర నుంచి కొంటే బాగుంటుంది, అది కూరగాయల్లో స్పెషల్లీ. అన్నింటికీ మించి ఇందులోకి వచ్చే యువకులు తమ ఆలోచన విధానం మార్చుకోవాలంటారు. నైపుణ్యం లేని రంగం చూడటం కంటే సొంతంగా ఉపాధి పొందొచ్చన్న ఆలోచనకు రావాలి. అయితే సంప్రదాయ పంటలను పక్కన పెట్టి ఆదాయాన్నిచ్చే పంటలపై దృష్టి సారించాలి. చదువుకున్న యువకులు తమ జ్ఞానాన్ని అగ్రికల్చర్లో పెడితే తప్పకుండా విజయం సాధించొచ్చంటారు ప్రదీప్ రెడ్డి. పాత పద్ధతులకు ఆధునిక పద్ధతులు జోడించి ముందుకు సాగాలి. చాలా మంది యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చూస్తున్నారు, కానీ అందులో ఉండే ఒత్తిడి అంతా ఇంత కాదు. అందుకే మనకున్న ఆలోచన అవగాహనను వ్యవసాయంలో పెడితే రాణించొచ్చంటున్నారు. అయితే మూస ధోరణులు పక్కన పెట్టి ఆధునికత వైపు అడుగులు వేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్లో పెట్టే వాళ్ళంతా ఎక్కువ మంది ఏ ఆప్షన్ లేక ఉన్న వాళ్ళే ఉన్నారు, కానీ ఇంత చదువులు చదువుకొని అన్ని తిరిగి అన్ని చూసిన వాళ్ళు కనుక ఆ నాలెడ్జ్ని కనుక అగ్రికల్చర్లో పెడితే అగ్రికల్చర్ కూడా తప్పకుండా లాభసాటిగా మారుతుంది. అధునాతన పద్ధతులు ప్లస్ మన పాతకాల పద్ధతులు రెండు జోడించి, లైక్ డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ సిస్టమ్ ప్లస్ మన పాత పద్ధతుల్లో ఎరువులు, కంపోస్ట్, అవి న్యాచురల్ కంపోస్ట్, న్యాచురల్ ఎరువులు వేసుకుంటూ రెండు పద్ధతులు కంబైన్ చేసి వెళ్తే మనం కాస్ట్ తగ్గించుకునే వాళ్ళు అవుతాం. ఇప్పుడు కూలీల కొరత అధిగమిస్తాం, అట్లాగే దిగుబడులు పెరుగుతాయి, అట్లాగే మనకు లాభసాటిగా మారే అవకాశం ఉంది. నేను వచ్చినప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉండేది, ఎందుకు వచ్చావు, ఇది ఎందుకు, మంచి ఏసీలో ఉండి కూర్చొని చేసే జాబు, అంత జీతం వచ్చేది నీకు నెల ఫిక్స్డ్. సో అంత ఈజీగా ఉండేది, అంత మంచిగా ఉండే జాబ్ వదులుకొని ఇంత ఎందుకు కష్టపడుతున్నావు, ఎండనక వాననక ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నావు అని చాలామంది అడిగారు. సో అక్కడ కూడా మనకు అదంతా ఈజీ జాబ్ ఏం కాదు. సాఫ్ట్వేర్ జాబ్ ఏసీలో కూర్చొని 4 లక్షలు ఇస్తే అందరూ చేస్తారు వెళ్ళి. సో అక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది, అక్కడ కూడా డెడ్ లైన్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం డైలీ రిపోర్టింగ్ చేయాలి, 9 to 6, 9 to 8, అప్పుడప్పుడు 10 hours 12 hours కూర్చోవాలి, చేస్తూ ఉండాలి. సో సేమ్ అక్కడ ఎట్లా చేసామో ఇక్కడ కూడా అదే కష్టపడి ఇక్కడ కూడా పడాలి, అదే తెలివి మనం దీంట్లో కూడా ఉపయోగించాలి. సో ఇప్పుడు అట్లాగే చేస్తున్నాం. మనకి ఇది మొదటి నుండి కూడా ఇష్టమే. సో ఇష్టం ఉంది కాబట్టి మనకేం పెద్ద కష్టం అనిపించట్లేదు. సో దానికంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మనకు రోజు ఛాలెంజెస్ ఉంటాయి. రోజు ఒక పెస్ట్ అటాక్ అవుద్ది, దిగుబడులు తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి, మార్కెటింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్, రకరకాల కస్టమర్స్ని మీట్ అవుతుంటాము. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఒకటి, ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. సో దాంట్లో అయితే ఎలా మనం ఫస్ట్ ఇయర్ నుండి సాఫ్ట్వేర్ జాబ్లో చేసినప్పుడు నుండి ఎలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ 10 years తర్వాత ఎట్లా సీనియర్ అయ్యి అట్లా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఎవ్రీడే ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి. సో ఈ ఛాలెంజెస్ని అన్నీ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడైతే చాలా సాటిస్ఫైగా ఉన్నాము. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. నాకు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ మార్కెటింగ్ విషయంలో కానీ ప్రొడక్షన్ విషయంలో కానీ. సో ఇప్పుడైతే చాలా బాగుంది. నాకు ఇదే కంటిన్యూ చేస్తాను, మార్కెటింగ్ మాత్రం ఇంకా చాలా స్పీడప్ చేస్తాను. ఈ స్టార్టప్ అనేది మనది అగ్రి స్టార్టప్. సో మార్కెటింగ్ స్టార్టప్ కూడా ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్కారం.
కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా.